తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తోటి కీలకమైన జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. నిన్నటితో కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగియడంతో కొత్త నామినేటెడ్ పదవుల భర్తీపైన ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పిసిసి చీఫ్ దాదాపు 75 మందితోటి కూడిన జాబితాను సీఎం ముందుంచినట్లుగా తెలుస్తుంది. అయితే కొందరు ఎంపికపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లి ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఇక పదవీ కాలం ముగిసిన ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్లలో 14 నుంచి 18 మందిని తిరిగి రెన్యువల్ చేసే అవకాశం ఉండగా మిగిలిన వారికి పార్టీ పదవులు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తుంది. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలు సర్ అంశంతో పాటుగా మంత్రి కొండ సురేఖ, స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదంపైన కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించనున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ మీటింగ్ లో టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా వివిధ మంత్రులు కూడా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వారికి సంబంధించిన అంశాలతో పాటు ముఖ్యంగా ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్నటువంటి తాజా వివాదంపై కూడా ఈ జూమ్ మీటింగ్ లో చర్చించే అవకాశం. దీంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవుల కాలం నిన్నటితో ముగిస్తున్న నేపథ్యంలో నామినేట్ పదవుల భర్తీపై కూడా ఈ జూమ్ మీటింగ్ లో చర్చించే అవకాశం. మొత్తం 75 మందితో చీఫ్ లీస్ట్ ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో కొందరు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లిన ఫైనల్ చేయాలని కూడా టీపీసీసీ భావించిన సీఎం తో పాటు టీపీసీ వీళ్ళు ఇద్దరు కూడా డిసైడ్ చేసి ఈ పదవీ కాలకు సంబంధించిన అంశాలపై కూడా వారిని కొనసాగించాలా లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వాలా, కార్పొరేషన్ చైర్మన్ 14 నుండి 18 వరకు రెన్యువల్ ఏమైనా చేయాలన్న అంశాలపై కూడా ఈ జూమ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మిగతా వారికి పార్టీ పోస్టులు ఇచ్చే ఆలోచనలో పార్టీ స్టేన్ ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం మీద ఈరోజు నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలతో పాటు కొండా సురేఖ తన శాఖ సంబంధించినటువంటి విషయంలో స్టేషన్ కర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం, అధికారులతో రివ్యూ నిర్వహించడం పట్ల మంత్రి కొండా సురేఖ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ఇప్పటికే మల్లికార్జున ఖర్గేకు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శికి మీనాక్షి నటరాజన్ కూడా లేఖ రాసింది కొండా సురేఖ. ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రి పాలక మండలి, యాదాద్రి పాలక మండలి భేటీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో కూడా అటు కొండా సురేఖ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మరొకసారి జూమ్ మీటింగ్ లో కొండా సురేఖ, అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించిన వివాదాలు ఎలా పరిష్కారం చేయాలి, వారికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ జూమ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన అంశంతో పాటు ఈ యొక్క కార్పొరేషన్ పాలక మండలి, ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవుల కాలంతో పాటు యాదాద్రి పాలక మండలి బోర్డు సంబంధించిన ఏర్పాటు, వీటికి సంబంధించిన అంశాలపై కూడా ఈ జూమ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.